బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ. శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రంచే తుడిలో మొట్టమొదటి BAS హాల్ మార్క్ మెగా AC షోరూం ప్రారంభం. అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ, మెయిన్ రోడ్, తుని. నమస్తే, వెల్కమ్ టు మై మీడియా న్యూస్. నేను కళ్యాణి. గో సంరక్షణే పరమావధిగా కామధేను భారతీయ గోశాలను ఏర్పాటు చేయడం జరిగిందని గో సంరక్షకుడు త్రిలోచన్ స్పష్టం చేశారు. అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం బోదువలస గ్రామంలో సుమారు 10 ఎకరాలలో నిర్మించిన గోశాలలో పెంచుతున్న వివిధ రకాల జాతులకు చెందిన గోవులను పాత్రికేయులు సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఒకప్పుడు గోమాతను ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించే పరిస్థితులు ఉండేవన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో గోవులు కనుమరుగైపోతున్నాయని, వాటిని సంరక్షించే బాధ్యత ప్రతి ఒక్కరూ తీసుకోవాలన్నారు. రాబో తరాల వారికి ఒకప్పుడు గోవులు ఉండేవని తెలియజెప్పడానికి సనాతన ధర్మాన్ని పాటిస్తూ కామధేను భారతీయ గోశాలను బోధవలసలో ఏర్పాటు చేయడం జరిగిందని స్పష్టం చేశారు. గోశాలను అభివృద్ధి చేయడంతో పాటు ఇక్కడ శివాలయాన్ని ఏర్పాటు చేయడం కూడా జరుగుతుందని, ఇందుకోసం ఈ నెల 30న భూమి పూజ చేస్తామని తెలియజేశారు. దాతలు ఎవరైనా స్వచ్ఛందంగా సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో బోధవలస గ్రామానికి చెందిన కొట్యాడ కృష్ణమూర్తి, సలీం, సోరప్పారావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నాది కామధేను భారతీయ గోశాల అండి. ఇక్కడ సబ్బవరం మండలం బోధవలసలో ఇది ఏర్పాటు చేయడం జరిగింది. నేను విశాఖపట్నం సిటీలో ఉంటాను. నాది అర్హా డ్రై ఫ్రూట్స్ అనేసి డ్రై ఫ్రూట్ షాప్ అండి. సో నాకు చిన్నప్పటి నుంచి కూడా ఏంటంటే సనాతన ధర్మం కోసం, అలాగే గోవుని సంరక్షించాలని చెప్పేసి ఒక సంకల్పంతో ఈ యొక్క గోశాల అయితే ఏర్పాటు చేయడం జరిగిందండి. ఒకప్పుడు స్వాతంత్రానికి ముందు వచ్చేసి 300 రకాల గోజాతులు ఉండేవి. కాలగమనంలో అవి వచ్చేసి 39 రకాల గోజాతులకి పడిపోవడం జరిగిందనమాట. ఒకప్పుడు ప్రైడ్ ఆఫ్ ఇండియా అని చెప్పుకునే ఒంగోలు జాతి కూడా ఇవాళ అంతరించిపోయే దశలో ఉంది. బ్రెజిల్ వాడు దాని బ్రీడ్ తీసుకెళ్ళి దాన్ని చాలా చక్కగా డెవలప్ చేశాడనమాట. నా కాన్సెప్ట్ కూడా ఏంటంటే, రేపటి తరానికి మనం ఒకప్పుడు గోవులు ఉండేవి అని చెప్పుకునే పరిస్థితి లేకుండా ఈ గో సంరక్షణ చేసి రేపటి తరానికి ఆ గో బ్రీడ్ అనేది అందించాలని చెప్పేసి ఈ కామధేను భారతీయ గోశాల అయితే స్టార్ట్ చేయడం జరిగిందండి. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి స్వతహాగా ఏంటంటే బయట ఏం చేస్తున్నారంటే అందరూ కూడా ఇంజెక్షన్ ద్వారా చూలు కడుతున్నారు. బట్ మన ఇక్కడ ఏంటంటే న్యాచురల్ క్రాసింగ్ ద్వారానే మనం వాటిని చూలు కడుతున్నాం అనమాట. మన దగ్గర ఉండేవన్నీ కూడా దేశీ కౌస్ అనమాట. మొత్తం ఇప్పుడు 39 రకాల్లో మన దగ్గర వచ్చేసి కాంక్రీజ్ బ్రీడ్ ఉందండి. అంటే దేశీ కౌస్లో మన దగ్గర వచ్చేసి ఒక 5 రకాల బ్రీడ్స్ ఉన్నాయన్నమాట. డియోని ఒకటి ఉంది, అలాగే కాంక్రీజ్ ఉంది, అలాగే వచ్చేసి రాటి ఉంది, అలాగే ఒంగోలు ఉంది. ఇలా మొత్తం ఒక 5 రకాల జాతులు అయితే మన దగ్గర ఉన్నాయి సార్. మన ఏంటంటే యాక్చువల్లీ దీన్ని గోశాల అనేది వ్యాపార కోణంలో, అంటే ఏదో డబ్బులు సంపాదించాలనే కోణంలో కాకుండా ఈ బ్రీడ్ డెవలప్ చేయాలని చెప్పేసి ఒకే ఒక్క మోటోతో దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది సార్ యాక్చువల్గా. సో నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే సార్, ఇప్పుడు దురదృష్టవశాత్తు సమాజంలో కూడా ప్రతి ఒక్కరు ఏంటంటే గోవుని ఒక వ్యాపార వస్తువుగా చూడడం జరిగిందనమాట. పాలు ఇస్తున్నంతసేపు కూడా వాటిని సాగుతూ ఉన్నారు, తర్వాత దాన్ని కబేలాకి తరలిస్తున్నారు. దయచేసి అలాంటి ఆలోచన నిర్మించుకోండి. పూర్వం ఏంటంటే ప్రతి ఇంట్లో పాడి ఉండేది కాబట్టి అందరూ కూడా నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో బతికేవాళ్ళు అనమాట. దురదృష్టం ఏంటంటే గోవుని ఇప్పుడు దూరం చేసుకొని నిజంగానే మనం వ్యాధులను దగ్గర చేసుకుంటున్నాం అనమాట. పూర్వం గోవు ఉండేటప్పుడు అంటే ఇంటి బయట కల్లాపు చెల్లేవాళ్ళం. కల్లాపు చల్లటం వల్ల ఏంటంటే బ్యాక్టీరియా లాంటివన్నీ కూడా మన ఇంట్లో ప్రవేశించేవి కాదనమాట. ఇవాళ ఏంటంటే దురదృష్టవశాత్తు అందరూ కూడా ఏంటంటే కాంక్రీట్ జంగిల్లో బతుకుతా ఉన్నారు. దానివల్ల గోవుని కూడా దూరం చేసేసారు. అపార్ట్మెంట్ కల్చర్ వచ్చేసి ఆ గోవుని ఇంకా దూరం చేసేసారనమాట. ఈవెన్ ఇండివిజువల్ హౌసెస్ ఉన్న వాళ్ళు కూడా గోవుని పెంచుకోవడానికి ఆలోచిస్తున్నారు. కుక్కను పెంచుకుంటున్నారు. కుక్క వల్ల నిజంగా బోల్డ్ అంత జబ్బులు వస్తాయి. అలాంటి కుక్కను పెంచుతున్నారు తప్ప నిజంగా అన్ని అంటే ఆరోగ్య ప్రదాత అయిన గోవుని మాత్రం విస్మరిస్తున్నారన్నమాట. గోవు అంటే ముక్కోటి దేవతలకి ప్రతిరూపం అనమాట. దయచేసి ఏంటంటే నా ఉద్దేశం ఏంటంటే, నేను గో సంరక్షణ ఎలా చేస్తున్నానో అలాగే మీ అందరూ కూడా ఇంట్లో అవకాశం ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కొక్క గోవుని పెంచండి. గోవు పెంచడం వల్ల అంటే దాని పాలు అమృతం, అలాగే గోమయం కూడా అమృతం, అలాగే గోవు యొక్క మూత్రం కూడా అమృతం అనమాట. గోవు నుంచి వచ్చే వెలువడే ప్రతి ఒక్క పదార్థం కూడా అమృతం తుల్యం అనమాట. కాబట్టి గోవుని దయచేసి పెంచండి అనమాట. ఇది ఒక్కటే నా కాన్సెప్ట్ అండి. సో ఇదంతా మొత్తం 10 ఎకరాల తోట అండి. 10 ఎకరాల్లో మనం ఇప్పుడు ఈ గోశాల అనేది నిర్వహిస్తున్నాం అనమాట. సో నెక్స్ట్ ఇక్కడ 1 ఏకర్ కూడా అక్కడ ఒకటి ఉంది. ఈ స్థలం ఇక్కడ బోధవలస గ్రామంలో మన కొట్యాడ కృష్ణమూర్తి గారు అండి, ఈయనది స్థలం. సో సార్ ఇట్లా నేను గోశాల పెడదాం అనుకుంటున్నాను సార్ అనగానే, సార్ అరే గోశాల పెట్టడం వల్ల అది మా ఊరికి మంచి జరుగుతుందని చెప్పేసి ఆయన ఎటువంటి లాభాపేక్ష లేకుండా నాకు ఈ స్థలం ఇచ్చారండి. యాక్చువల్గా అయితే ఇక్కడ లీజుకి తీసుకుంటే 10 ఎకరాలు కనీసం 3 లక్షలు ఎంత ఉంటుంది. బట్ ఆయన ఏమన్నారంటే 1 లక్ష 1.5 ఇవ్వండి, పర్లేదు మీకు ఎంత తోస్తే అంత ఇవ్వండి అని చెప్పేసి ఆయన అది కూడా నా మీద భారం పెట్టేశారనమాట. పెట్టేసి సార్ కూడా నిజంగా ఆయన సహకారం లేకపోతే ఈవేళ నేను ఈ బోధవలస గడ్డ మీద నిజంగా నేను ఉండేవాడిని కాదు. సో ఆయన చలవ వల్ల ఈ బోధవలస వచ్చాను. దేవుడి దేవాలంటే నేను ఏదైతే లక్ష్యం అనుకున్నానో, గో సంరక్షణ అనుకున్నానో, ఆ లక్ష్యం వైపు నేను ఈవేళ దూసుకెళ్ళడానికి ముఖ్య కారకులు కృష్ణమూర్తి గారు.